Hello guys, welcome back to my channel and already మీకు అర్థమైపోయి ఉంటది. This is completely about మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అని చెప్పేసి. ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. వీడియో లెంత్ ఎక్కువ అవ్వకుండా మొత్తం అంతా ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టేశాను. సో స్కిప్ చేయకుండా మొత్తం చూసాను. అండ్ బిఫోర్ దట్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో దట్ మనం వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ రూపంలో మీకు తెలుస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ అయితే బయట అండ్ అలాగే పూజ రూమ్ మొత్తం డెకరేట్ చేసుకున్నాం చాలా సింపుల్ గా. ఇట్లా సింపుల్ డెకోర్ అయిపోగానే మేము పూజకు కావాల్సిన ఇవన్నీ రెడీ చేసుకున్నాం అన్నమాట. అంటే అక్షింతలు అండ్ కలసం ఇట్లా కావాల్సినవన్నీ డెకోర్ అయిపోగానే మేము రెడీ చేసి ఉంచుకున్నాం. మేము యాక్చువల్లీ ముందు రోజు ఏది రెడీ చేసి ఉంచుకోలేదు. వరలక్ష్మి వ్రతం రోజు మాత్రమే పొద్దున్నే లేచి అన్ని రెడీ చేసి ఉంచుకున్నాం అనమాట. యాక్చువల్లీ పూజ రూమ్ మాకు సపరేట్ గా ఉంది కాబట్టి పూజ మొత్తం పూజ రూమ్ లోనే చేసేసుకున్నాము. మరి అంత గ్రాండ్ గా ఏం చేసుకోలేదు. నార్మల్ గా మేము ఎప్పుడు ఇంట్లో ఎట్లా చేసుకుంటామో అట్లనే చేసుకున్నాం అనమాట. ఈ ఇయర్ కూడా మేమైతే ఫస్ట్ నార్మల్ గా పూజ చేసుకున్నాం ఇంట్లో. తర్వాత వ్రతం అనేది స్టార్ట్ చేసుకున్నాము. ఒక చిన్న గ్లింప్స్ చూసేయండి. నార్మల్ గా పూజ మొత్తం అయిపోయాక తులసమ్మకు కూడా దీపం పెట్టేసుకొని వ్రతం స్టార్ట్ చేసుకున్నాం అనమాట. అమ్మవారి విగ్రహం ఏం పెట్టుకోలేదు, మేము జస్ట్ ఫోటో పెట్టుకున్నాము. తర్వాత శివలింగానికి అభిషేకం చేసుకుంటాం అనమాట. ఈ బుజ్జి అమ్మవారి విగ్రహం కూడా పెట్టుకున్నాం. ఆ చిన్న అమ్మవారి విగ్రహానికి కూడా అభిషేకం చేసుకున్నాం మేము. కాకపోతే వీడియో తీయడం మర్చిపోయాను. అండ్ ఇది కలసం కోసం అమ్మవారిని తయారు చేసుకుంటున్నాం మేము. వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారి విగ్రహం పెట్టుకుంటాం, కానీ మనం ఎక్కువగా పూజించేది కలసాన్నే కాబట్టి కలసాన్ని కొంచెం జాగ్రత్తగా అట్లా పెట్టుకుంటున్నాం అన్నమాట. మేమైతే కలసం కోసం పళ్ళెంలో బియ్యం పెట్టుకుంటాము. 3 లేదా 5 పిడికిళ్ళు పెట్టుకొని ఇంకా కలసంలో వేయాల్సినవన్నీ వేసి ప్రతిష్ఠించుకుంటాం అన్నమాట. అలాగే పసుపు కుంకుమ వేసి చిన్న అమ్మవారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించుకుంటాము. అండ్ అలాగే ఒక చిన్న గణపతిని కూడా తయారు చేసుకుంటాము. ఎందుకంటే మనం ఏ పూజ అయినా స్టార్ట్ అయ్యేది గణపతితోనే కాబట్టి మేము కూడా వరలక్ష్మి వ్రతాన్ని కూడా గణపతితోనే స్టార్ట్ చేసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ కలసం చుట్టూతో అమ్మవారికి సమర్పించుకునేటివన్నీ నింపుకుంటున్నాం అనమాట. పూజ మమ్మీ చేస్తారు కాబట్టి ఫస్ట్ గణపతి పూజతో స్టార్ట్ చేసి తర్వాత లక్ష్మీ అష్టకం ఇవన్నీ చదివి పూజని కంప్లీట్ చేస్తారనమాట. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమ్రకేతవే నమః. ప్రదాయిని మంత్రమూర్తి సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. వాసుష్మే మహారౌద్రే మహాశక్తికే మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూప. సో ఆ విధంగా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయాక అమ్మవారికి సార పెట్టి ప్రసాదం అవన్నీ సమర్పించుకుంటాం అన్నమాట. మేము ప్రసాదంతో పాటు రైస్ కూడా పెడతాము అమ్మవారికి. ఇట్లాగా ప్రసాదం మొత్తం పెట్టేసుకున్న తర్వాత అమ్మవారికి తోరణం సమర్పించుకుంటాం అనమాట. తోరణం అంటే ఇట్లా ఫ్లవర్తో ఏ ఫ్లవర్తో అయినా చేసుకోవచ్చు. ఇట్లా ఫ్లవర్స్తో ఇట్లా తయారు చేసి 3 కానీ లేదా 5 కానీ చేసి అమ్మవారికి సమర్పించి అక్షింతలు పసుపు కుంకుమ ఫ్లవర్ అన్నీ సమర్పించుకుంటాం అనమాట. తోరణానికి కూడా అమ్మవారికి పెట్టినట్టు. సో వ్రతం పూజ మొత్తం అయిపోయిన తర్వాత అమ్మవారికి ఒకటి ఉంచి మిగిలినవి మనం చేతి కట్టుకుంటాం అనమాట. సో అది ఇది. ఈ విధంగా పూజ
కార్యక్రమం మొత్తం అయిపోయిన తర్వాత అమ్మవారికి నమస్కరించుకొని అమ్మవారి వైభవ వ్రత కథని చదువుకున్నాం. ఏదైనా వ్రతం చేసుకున్నప్పుడు ఆ వ్రతం ఫలితం మనకు కలగాలంటే ఆ వ్రతం యొక్క విశేషమైన వ్రత కథ మనం వినాలి. వింటేనే ఆ ఫలితం దక్కుతుంది అని అంటారు. అందుకే సత్యనారాయణ వ్రతానికి కూడా వ్రత కథ ఖచ్చితంగా వినాలి అంటారు. అలాగే వరలక్ష్మి వ్రతానికి కూడా. కొంతమంది పూజారి గారితో వ్రత కథని చెప్పించుకుంటారు. కుదరని వాళ్ళు వాళ్ళే చదువుకుంటారు. మేము అలాగే చదువుకున్నాము. అండ్ చదవడం రాని వాళ్ళు ఫోన్ లో కూడా పెట్టుకొని వినొచ్చు. వ్రత కథ మొత్తం పూర్తయిపోయాక కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి పూజను అక్కడితో ఎండ్ చేసేసుకున్నాము. పూజ మొత్తం అయిపోయిన తర్వాత అమ్మవారి తోరణం చేతికి కట్టుకుంటామన్నమాట. మొత్తానికి ఇది మా ఇంటి వరలక్ష్మి వ్రతం పూజ. చాలా సింపుల్ గా మంచిగా చాలా తృప్తిగా చేసుకున్నాము. ఇంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ అన్నిటికంటే ఫస్ట్ ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని. ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ కలగాలని కోరుకుంటూ నమస్తే.